హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహువా ఛానల్ దేవరల్డ్. నేను మీ విజయ రాఘవ. సో మీ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను అండ్ అట్ ది సేమ్ టైం చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. దానికల్లా రీజన్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఆల్రెడీ మీరు తమిళలో అయితే చూశారు. మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది. సో అందుకని నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా మీరు కూడా చాలా నిజంగా మీ సపోర్ట్ అండి. దాన్ని బట్టి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలా మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రత్యేకించి చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఇంకొకరి గురించి కూడా మెయిన్ ఇక్కడ సక్సెస్ రీచ్ అవ్వడానికి దాన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళ కూడా ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను. అలాగే వాళ్ళు మీకు కూడా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు మీకు కూడా యూజ్ అవుతారనమాట. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను అనేది మీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. సో లెట్స్ గో టు వీడియో. సో నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందేండి, నేను ఒక హౌస్ వైఫ్ని. సో నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ ఒకడు చిన్న పిల్లడు. వాడితో నేనైతే ఎక్కడికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేము. నేనే కాదు, ఇలా ప్రతి ఒక్కరికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. బయటికి మనం జాబ్స్ అయితే చేయలేము. ఏదైనా బిజినెస్ అవేర్నెస్ చేయాలి అనుకుంటే తెలిసిందే, పెట్టుబడి ఎంత అవుతుందో తెలియదు, పెట్టుబడికి పెట్టాలి, అలాగే లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుందో తెలియదు. ఇలా ఎంతో స్ట్రగుల్ అవుతూ మనం సరే చాలని జీతంతో ఉండొచ్చు, మనకి చన్నీళ్ళకి వేణీళ్ళు తోడు అన్నట్టు మనం ఏదో ఒక హెల్ప్ అయితే చేయాలని అనిపిస్తుంది మన హస్బెండ్స్కి. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను అనమాట. సో నా మైండ్లో కూడా ఎప్పుడు అదే తిరుగుతూ ఉంటుంది. సో నేను యాక్చువల్లీ వచ్చేసరికి నేను బిఫోర్ మ్యారేజ్ టీచింగ్ జాబ్ పెళ్ళైన తర్వాత ఒక 6 months అలా నేను జాబ్ చేశాను. తర్వాత పెద్ద బాబు ప్రెగ్నెన్సీ అవ్వడం నేను ఇంకా ఆపేసేసాను. బాబుకి ఒక 5 years వచ్చేదాకా నేను ఇంకా ఉన్నాను అనమాట. బాబుతోనే ఉన్నాను, బాబుని చూసుకుంటూ. బట్ ఇంట్లోనే ట్యూషన్స్ అనేది కరోనా టైంలో స్టార్ట్ చేశాను. ట్యూషన్స్ అనేవి రన్ చేస్తుంటాను ఈవినింగ్. తర్వాత నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో తర్వాత ఇంకా బాబు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా స్కూల్లో జాయిన్ అయ్యాను టీచింగ్గా. జాయిన్ అయిన 3 monthsకి మళ్ళీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత ఇంకా అది కూడా ఇంకా నేను మానేసేసాను అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో తెలిసిందే కదా, చాలా టైర్డ్ అయిపోవటం, వామిటింగ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నేను మానేసేసాను. నా ఫస్ట్ నుంచి ఇలా డబ్బులు సంపాదించడం అలవాటైపోయి ఇంకా ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ అలా ఉండాలంటే కొంచెం కష్టంగా అనిపించేది. ట్యూషన్ చెప్తున్నాను ఓకే, బట్ ఇంకా ఏదో కావాలి, నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కావాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి అనుకున్నాను. అలాగే మా రిలేటివ్ అక్క ఉంది, ఒక ఆమె బిందు. తను నీకు మంచిగా యాక్టింగ్ వచ్చు, మంచిగా చేస్తూ ఉంటావు కదా, సో స్టార్ట్ చేయి ఛానల్ అని చెప్పి ఫుల్గా ఎంకరేజ్ చేసింది. సో మెయిన్ రీజన్ అసలు స్టార్ట్ చేసింది తను చెప్పిన తర్వాతే నేను అయితే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇది నాది సెకండ్ ఛానల్. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఛానల్ మా వైఫ్ అండ్ హస్బెండ్స్తో వచ్చింది అనమాట, ఖుషి జషు. కొంతమందికి తెలిసి ఉంటుంది. సో ఇది నా సెకండ్ ఛానల్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ అయితే, ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, మళ్ళీ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంత అత్యాస, అంత స్వార్థమా, డబ్బుల కోసం అని అనుకోవచ్చు. కాదండి, ఏంటంటే అక్కడ ఆ ఛానల్లో మాకు కపుల్ వీడియోస్ పెట్టాలి. ప్రతిదానికైనా నేను బద్దీలు ఆడుకోవాలి, ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో మా ఇద్దరి మధ్య కొంచెం ఇష్యూస్ వస్తూ ఉండేవి అనమాట, ఫైటింగ్స్. ఇవంతే వద్దు, నేను లేకుండానే నేను సక్సెస్ అవుతాను, చూస్తూ ఉందని చెప్పి నేను అన్నాను. సో దాని తర్వాత నేను ఇది లాస్ట్ దీపావళికి ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసి ఎలాగైనా సరే 1 yearలో నాకు ఇది సక్సెస్ అనేది రావాలని చెప్పి అనుకున్నాను. బట్ కానీ లైక్ తీసుకుని ఎప్పుడు ఒక్కొక్క వీడియోస్ పెడుతూ ఉంటా అనమాట. కంటిన్యూ అంత ఫోకస్ అయితే చేసేదాన్ని కాదు ఈ ఛానల్ మీద. నా ఫోకస్ అంతా ఆ ఛానల్ మీద ఉండేది, ఫస్ట్ ఛానల్ మీదే ఉండేది, ఖుషి జషు ఛానల్లో. సరే అయింది. లాస్ట్ ఇది కంటైనర్ కోల్కతా ఇష్యూ జరిగింది కదండి. సో అది పెట్టాను అనమాట. సో అది ఆ ఇష్యూ గురించి కొంచెం బాధేసి పెట్టాను. నాకేదో రావాలి అది ఇదేం కాదు, కానీ కొంచెం మనసు కనిపించి వీడియో అయితే చేశాను. సో దాని ద్వారా నాకైతే
ఛానల్ సక్సెస్ అయిపోయింది, వాచ్ అవర్స్ మొత్తం. దానికన్నా ముందు నేను ఫస్ట్ ఈ సీరియల్స్ మీద పెడదామని తీశాను. సీరియల్స్ అసలు పెట్టంగానే వ్యూస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. థౌజండ్స్లో 50 lakhs 1 lakh అని అలా వెళ్ళిపోయింది. 3 అప్లోడ్ చేశాను అనమాట. అంతే ఎట్లా చేశానంటే డైరెక్ట్గా టీవీలో నుంచి నేను ఫోన్తో రికార్డ్ చేసేసాను, ఇలా వీడియో తీసేసాను. అయిపోయింది, కాపీరైట్ వచ్చింది. సరే వదిలేసి ఏం కాదు, తర్వాత చూద్దాం, మనకి అయితే ఈ వాచ్ అవర్స్ పెరిగిపోయినాయి కదా అన్నట్టు నేను చూశాను. అలా 2 వీడియోస్ పెట్టాను. తర్వాత ఇలా కాదు ఇంకెలా చేయాలి అని ఫొటోస్ ఇమేజెస్ తీసుకొని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని చూసాను, ఇలా మీరు పెట్టద్దు, కాపీరైట్ వస్తుంది, క్లెయిమ్ వస్తుంది అలాగని. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు, నా డైలీ రొటీనే పెడదామని చెప్పి ఇంకా డైలీ కుకింగ్ కానీ నా డైలీ బ్లాగ్స్ అలా అప్పుడప్పుడు నేను పెడుతూ ఉన్నాను అనమాట. పెడుతుంటే నెక్స్ట్ రీసెంట్లీ ఇంకా ఈ కోల్కతా ఇష్యూ జరిగింది. అది పెట్టిన తర్వాత నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నాకు మెయిల్ వచ్చింది. వాచ్ అవర్స్ కంప్లీట్ అయినా కూడా నాకు అంటే వ్యూస్ వచ్చేసినాయి, 4 lakhs ప్లస్ ఉన్నాయి. బట్ ఇక్కడ వాచ్ అవర్స్ పెరగలేదు, ఇంకా పెరగలేదు అని కొంచెం ఫీల్ అయ్యాను. సర్లే మనకు అంత లెక్కలేదు కానీ నేను లైట్ తీసుకున్నాను. బట్ ఒక 2-3 daysకి వాచ్ అవర్స్ మొత్తం పెరిగిపోయింది, ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్కి అప్లై చేయమని వచ్చింది మనకి. అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఈ రీయూజ్డ్ కంటెంట్ సరే దీని గురించి ఏదో చూద్దామని మెల్లగా, అంటే నాకేదో గౌరవ పెట్టేది. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఆల్రెడీ నేను కార్తీక దీపం పెట్టాను, సో దాన్ని అయితే నేను తీసేసేయాలని చెప్పి వెంటనే 2-3 డిలీట్ చేసేసా. కింద ఉన్న ఆప్షన్ నేను చూసుకోలేదు. ఇదేంటంటే మీది ఏమి ఫాల్ట్ లేకపోతే అపీల్ చేయండి, లేకపోతే రీమానిటైజేషన్ చేసుకోండి, ఛానల్ అంతా ఎడిట్ చేశాను. నేను గబగబా 2-3 డిలీట్ చేసేసాను. ఇంకోటి బిగ్ బాస్ ఒకటి ఉంది, డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన తర్వాత అయినా ఒక డౌట్, అవ్వట్లేదు. సరే అని చెప్పి టెక్ ఛానల్లో ఒకరిని కన్సల్ట్ అయ్యాను. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను, హాయ్ సార్, నాకు ఒక యూట్యూబ్లో పేరైతే నేను చెప్పట్లేదు కానీ బాగా ఫేమస్ అనమాట, టెక్ ఛానల్స్లో పెద్ద పేరున్న వ్యక్తి. నాకు అవ్వలేదు సార్, మానిటైజేషన్ ఇలాగ వచ్చింది, ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి అన్నాను, హెల్ప్ చేయండి అని. నాకు ఇంతవరకు ఆ మెసేజ్ కానీ రిప్లై రావటం, ఆ మెసేజ్ వాళ్ళు చూడటం కానీ ఏమీ జరగలేదు. మరి మనకి ఎట్లానో మనకి తెలియదు. కామెంట్స్లో పెట్టినా కూడా అది గుంపులో గోవిందలాగా మనకేం పట్టించుకోవాలని అర్థమైంది. తర్వాత నేను మీకు చెప్పాను కదండి, ఈ ఛానల్ మెయిన్ సక్సెస్ అవ్వడానికి, ఫుల్ఫిల్ అయిపోవడానికి ఒక రీజన్ వాళ్ళ వల్లే ఛానల్ అయితే సక్సెస్ అయిపోయింది, మానిటైజేషన్ అయింది. వాళ్ళు మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతారు. ఎవరు కాదు, మాధురి గారే అండి. మాధురి టెక్ ఛానల్ అందరికీ తెలిసిందే, మేడం గారు. నేను ఆ వీడియోస్ చూస్తూ ఉంటాను, చూసి అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటాను. మిమ్మల్ని నాకు ఏదన్నా ప్రాబ్లం, ఏదైనా ఇష్యూ ఫేస్ చేయాలనిపిస్తే ఎట్లా అని నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అని అడిగితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తానని చెప్పి అన్నారు. సో నేను చెప్పాను అనమాట, ఇలా మేడం నాకు ఛానల్ అనేది రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్పాను. సో మేడం నా లింక్ పంపించమన్నారు, పంపించాను. ఆమె చెక్ చేసి కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చిందండి. అది మీ ఓన్ కంటెంటే, మీ ఫోన్తోనే మీరు తీసుకున్నా సరే, బట్ కొన్ని దానివల్ల రావట్లేదు కాబట్టి డిలీట్ చేయమన్నారు. డిలీట్ చేశాను. మళ్ళీ ఆ టైంకి రీమానిటైజేషన్ చేశాను. మానిటైజేషన్ చేసిన మళ్ళీ ఇదే వచ్చింది, రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. మేడం ఏంటి అని మళ్ళీ మేడం ఏమవుతుంది మేడం, ఎందుకంటే మొత్తం ఇది కరెక్ట్గానే ఉంది, సో అప్పుడప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి నేను అపీల్ చేపిస్తాను, అపీల్ చేయండి, మీరు అపీల్ వీడియో ఒకటి చేయండి, దాంతో మీకు మానిటైజేషన్ అవుతుంది, దాంట్లో డౌటే వద్దని చెప్పాను. సో ఈ అపీల్ వీడియో కూడా నాకు నిజంగా ఎలా చేయాలి అని మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయటము, అపీల్ వీడియో ఎలా చేయాలి, ఏంటి,
ఏం మాట్లాడాలి అని నాకు ఏ టు జెడ్ ఫుల్గా నిజంగా అండి చాలా నాకు ఇంకా ఆ మనిషి దగ్గర ఉండి చెప్పారు అన్నట్టు నాకు అయిపోయింది. ఆమె ఎక్కడో ఉంది, ఏదో ఫోన్లో కాంటాక్ట్లో అయినట్టు లేదు. ఆ మనిషి పక్కన ఉండి దగ్గర ఉండి మొత్తం చేయించేసింది అన్నట్టు ఉంది. నిజంగా నాకైతే ఆమె చెప్పారు. ఇవాళ ఈవినింగ్ నేను అప్లై చేశాను. ఐ మీన్ మార్నింగ్ అప్లై చేశాను. మేడం అన్నారు మీకు ఈవినింగ్ కల్లా వస్తుంది, లేకపోతే రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అని చెప్పారు. నేను ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నాను. అవ్వదులే మనకి అంత లక్ లేదు పోనీ అని అనుకుంటా ఉన్నాను. బట్ ఈవినింగ్ కల్లా వచ్చేసేసింది. మేడం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎలా ఏం న్యూస్ చెప్తానా అని. నిజంగా మేడంకి చెప్పాను. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నిజంగా ఒకవేళ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడంని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పెయిన్ అంటే యాక్చువల్లీ టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా సరే అండి మనకున్న ప్రాబ్లం బట్టి పేమెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఉన్న ప్రాబ్లం బట్టి ఏం చేస్తారు. మిగతా సంగతి నాకు తెలియదు కానీ మేడం తీసుకున్నారు. బట్ నా దగ్గర మీ లక్షలు అంత అమౌంట్ ఏమి తీసుకున్నారు, రీజనబుల్గానే తీసుకున్నారు. దాన్ని బట్టి కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం బాగా పేషెన్స్ అయితే కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న దాన్ని బట్టి చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో అది చూద్దాం. ఇదే కూడా లక్ మీదే బేస్ అయి ఉంటుంది. సో నా ఛానల్ అయితే ఈ విధంగా సక్సెస్ అయితే అయింది. సో దీంట్లో ఈ సక్సెస్ అవ్వడానికి రీజన్ అయిన ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.